ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి? ఎటువంటి విధి విధానాలు అవలంబించాలి ఈ మాసంలో? కొన్ని పేర్లు తలుచుకుంటేనే ఆనందం కొలుపుతూ ఉంటాయి. అటువంటి నెలల్లో ధనుర్మాసం కూడా ఒకటి. మనకి మామూలుగా నెలలు కార్తీకము, మార్గశిరము, తెలుగు నెలలు కింద మనం చెప్పుకుంటుంటాం. ఇవి సూర్యుడి యొక్క సంబంధం లేకుండా చంద్ర సంబంధమైనటువంటివి. ఇప్పుడు మృగశిర నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే దాన్ని మార్గశిర మాసం అని మనం చెప్పుకుంటాం. అలా కాకుండా సూర్య సంబంధంగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే దానికి ఆ నెలకి ఆ పేరు వస్తుంటుంది. ఆ రకంగా సూర్యుడు ధనుస్సు అనేటువంటి ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్ని ధనుర్మాసము అంటారు. సూర్యుడు ఈరోజు ధనుర్మాసంలోకి ప్రవేశిస్తాడంటే ధనుస్సు అనే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏంటండి ఈ సూర్యుడు యొక్క రాశిలోకి ప్రవేశించడంలో ఉండేటువంటి విశిష్టత ఏంటంటే ప్రధానంగా విష్ణు మాసము అంటారు ఈ ధనుర్మాసాన్ని. విష్ణువుకి సంబంధించి విశేషమైనటువంటి పూజలు, ఏదైతే పరమ పవిత్రమైనటువంటి గొబ్బెమ్మల యొక్క సందడులతోటి ఆ ఆండాల్ తిరుప్పావై అంటారు. ఆండాల్ దేవి, ఆ గోదాదేవి స్వామివారికి ఈ ధనుర్మాసంలో చక్కగా ప్రతిరోజు కూడా మేల్కొలుపు తిరుప్పావై పాడుతూ ఉంటుంది. అంటే లోకంలో ఎవరైతే అజ్ఞానంతో, అంటే ప్రతిదీ కూడా ఇక్కడ మధుర భక్తి ప్రతీకాత్మకం. చెలికత్తలందరినీ కూడా తన వెంట రండి రండి, ఈరోజు ఇన్ని మేల్కొలుపుదాం, ఆయన ఇటువంటి వాడు అటువంటి వాడు అని చెప్పి ఈ తిరుప్పావైలో మనకు వర్ణనలు కనిపిస్తుంటాయి. అంటే అక్కడ చెలికత్తెలు ఎవరంటే మానవులమైనటువంటి మనం అందరం కూడా, మీరందరూ కూడా చక్కగా సూర్యోదయానికి ముందే లేచి విష్ణు పూజ చేయండి. ఆ విష్ణుదేవుని యొక్క లీలల్ని చక్కగా మనస్సులోకి ఇంకింప చేసుకోండి అని చెప్పటం ఈ తిరుప్పావై యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. గోదాదేవి చెప్పినటువంటి ఆ తిరుప్పావై ఇవన్నీ కూడా ఈ ధనుర్మాసంలో మనకి ప్రధానంగా మనకి వినిపిస్తూ ఉంటుంది. ధనుర్మాసంలో ఇంకొక విశిష్టత ఏంటంటే ముగ్గులన్నీ కూడా ఖగోళ విజ్ఞానాన్ని ఈ లోకానికి పంచిపెడుతూ ఉంటాయి ముగ్గులు. ఎందుకనంటే సూర్యుడి యొక్క సంచారంతో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క వరుసలు ఏ రకంగా ఉంటాయో, అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ బిజీ లైఫ్లో తెలుసుకోవటానికి వీలుగా ఇప్పటికైనా మీరు మర్చిపోతారేమో అని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ ధనుర్మాసంలో ముగ్గులకి చాలా ప్రధానమైనటువంటి పీట వేశారు. అంటే సూర్యుడితో నక్షత్రాలు ఇదిగో ఈ రకంగా కలిసి ఉంటాయి, ఈ సమయంలో ఈ రకంగా ఉంటాయి, ఇదిగో రథం ముగ్గు, ఇదిగో ఈ రకమైన ముగ్గు అని చెప్పి రకరకాల ముగ్గులతోటి వీధులన్నీ కూడా చక్కగా చూడటానికి చూడముచ్చటగా కనిపించేటువంటి మాసం ఇదిగో ఈ ధనుర్మాసం. అలాగే ఇంకా హరిదాసులు ఈ సంక్రాంతి లాంటి వాటిల్లో ఈ ధనుర్మాసం సందర్భంగా మనకి కనపడుతూ ఉంటారు. హరిదాసు ఏ రకంగా తిరుప్పావై ఆండాలు ఏ రకంగా మనకి ప్రబోధం చేస్తూ ఉంటుందో, హరిదాసు కూడా నాయనా నేను మీ ఇంటి ముందుకు వస్తున్నాను, నేను హరికి దాసుణ్ణి, అంటే మీరు కూడా హరికి దాసులు కండి, మీ దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వటం నేర్చుకోండి, నేనొక్కడనే అనుభవించాలి అనుకోకండి. అందువల్ల మీ దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వటం అనే ప్రతీక కింద ఇదిగో హరిదాసు కీర్తనలు చేస్తున్నాను, నాకు మీరు మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ప్రసాదించండి, అంటే అంతరార్థంగా ఇతరులకి మీరు ఉన్నది పంచిపెట్టండి అనేటువంటి గొప్ప విశ్వజనీన సందేశాన్ని లోకానికి అందచేసేటువంటి పవిత్రమైనటువంటి మాసం ధనుర్మాసం. ఈ రకంగా విశిష్టమైనటువంటివి ఎన్నో లక్షణాలు కలిగిన ఈ ధనుర్మాస పురుషుడు, ఈ ధనుర్మాస దైవం అయినటువంటి ఆ విష్ణువు మనందరినీ కూడా రక్షించుగాక.